హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాటిఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక చాలా ఇంపార్టెంట్ ఎన్ఎల్పి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్, నా వీడియోస్ అన్ని కూడా మోస్ట్లీ 15 మినిట్స్ లోపే ఉంటాయి. సో తక్కువ టైంలో ఫాస్ట్ గా క్లియర్ గా నేర్చుకోవడమే నా ఇంటెన్షన్ అనమాట. సో ప్లీజ్ వీడియో కంప్లీట్ గా చూడండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ చేశారు కదా, ఓకే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్వేజ్ మోడల్ వర్సెస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ రెండు టర్మ్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి, కానీ యాక్చువల్ గా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ అండ్ వాట్ మేక్స్ LLM సో పవర్ఫుల్. ఓకే, సో వాట్ ఈస్ లాంగ్వేజ్ మోడల్? లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటి? లాంగ్వేజ్ మోడల్ అంటే టెక్స్ట్ డేటాని బేస్ చేసుకొని వర్డ్స్ ఆర్ సెంటెన్స్ ప్రిడిక్ట్ చేయడం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే గివెన్ సమ్ వర్డ్స్, వాట్స్ ద నెక్స్ట్ బెస్ట్ వర్డ్ అని గెస్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చామనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు ద అంటే లాంగ్వేజ్ మోడల్ ట్రైస్ టు ప్రిడిక్ట్ లైక్ స్టోర్, పార్క్, ఆఫీస్ ఎక్సెట్రా, డిపెండ్స్ ఆన్ ట్రైనింగ్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు ద ఆఫీస్ ఆర్ స్టోర్, పార్క్, మాల్ సంథింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్, లైక్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ మోడల్ లైక్ రూల్ బేస్డ్ స్టాటిస్టికల్ లైక్ ఎన్గ్రామ్స్ ఆర్ స్మాలర్ ML మోడల్స్ అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ లైక్ రూల్ ట్రైన్డ్ ఆన్ లిమిటెడ్ డాటా, రైట్? ట్రైన్డ్ ఆన్ లిమిటెడ్ డాటా అంటే లైక్ చిన్న డేటాతో ట్రైన్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? డిజైన్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్. డిజైన్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్ అంటే స్పెసిఫిక్ టాస్క్ కి యూజ్ చేస్తారన్నమాట. స్పెసిఫిక్ టాస్క్ కి యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ అండర్స్టాండ్ ఓన్లీ షార్ట్ కాంటెక్స్ట్ అంటే లైక్ కాంటెక్స్ట్ ని షార్ట్ రేంజ్ లో మాత్రమే అర్థం చేసుకుంటాయి అన్నమాట. కాంటెక్స్ట్ ని షార్ట్ రేంజ్ లో మాత్రమే అర్థం చేసుకుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్? సో LLM అంటే ఏంటి? LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది నార్మల్ లాంగ్వేజ్ మోడల్ కన్నా చాలా పవర్ఫుల్ వర్షన్ అన్నమాట. లైక్ ఏం కీ ఫీచర్స్ ఉంటాయంటే యూజ్ ట్రైనింగ్ డేటా లైక్ బుక్స్, వెబ్సైట్స్, కోడ్, సోషల్ మీడియా ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ లైక్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ లైక్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ గురించి అన్నమాట. నెక్స్ట్ అండ్ లైక్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ లైక్ ChatGPT, బర్ట్, గ్రూక్, డీప్ సిక్ ఇలాంటివి యూజ్ చేస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ కాంటెక్స్ట్ ని డీప్ గా అర్థం చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ ChatGPT, గూగుల్, జెమినీ, క్లౌడ్, లామా ఎక్సెట్రా. సో LLMs కి కేపబిలిటీస్ ఉంటాయి. ఏవంటే క్వశ్చన్స్ ఆన్సరింగ్, టెక్స్ట్ సమరైజేషన్, సెంటిమెంట్ అనాలైసిస్, కోడ్ జనరేషన్, కన్వర్జేషన్స్ లైక్ ChatGPT ఇవన్నమాట. సో నా కీ డిఫరెన్స్ చూద్దాము. LM కి వాజ్ LLM కి. ఓకే, సో డిఫరెన్స్ చూద్దాం. ఓకే, LM లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏంటంటే సైజ్ ఏంటంటే స్మాల్ ఉంటుంది అనమాట. డేటా వచ్చేసి లిమిటెడ్ ఉంటుంది. కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్ అంటే లో టు మీడియం, ఎగ్జాంపుల్ లో టు మీడియం ఉంటుంది అనమాట. కమింగ్ టు టాస్క్ గురించి వచ్చేసి స్పెసిఫిక్ టాస్క్ గురించే ఉంటుంది అనమాట. లైక్ కమింగ్ టు పర్ఫార్మెన్స్ స్పీడ్ గురించి వచ్చేసి ఫాస్ట్ ఉంటుంది బట్ లెస్ అక్యురేట్ ఉంటుంది అనమాట. దీనికి LM కి LM మీన్స్ లైక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. కమింగ్ టు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏంటంటే సైజ్ వచ్చేసి వెరీ లార్జ్. ఓకే, వెరీ లార్జ్, బిలియన్స్ ఆఫ్ పారమ్స్ ఇవ్వచ్చు. కమింగ్ టు డేటా వచ్చేసి మాసివ్ ఇంటర్నెట్ స్కేల్ డేటా ఇవ్వచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్, సో వెరీ డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట LLM లో. ఓకే, కమింగ్ టు టాస్క్, ఇది ఏంటంటే మెనీ NLP టాస్క్ చేస్తుంటాయి అనమాట. ఓకేనా, కమింగ్ టు స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే స్లో బట్ వెరీ అక్యురేట్ అన్నమాట. వెరీ అక్యురేట్. ఓకే, దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ LLM వర్సెస్ LLM. ఓకే, సో సమ్మరీ ఏంటంటే, సో సింపుల్ గా చెప్పాలంటే లాంగ్వేజ్ మోడల్ అంటే లైక్ స్మాల్ స్కేల్ స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి యూజ్ చేస్తుంటాం అనమాట. కమింగ్ టు LLM లార్జ్ లాంగ్వేజ్ మోడల్, హ్యూజ్ స్కేల్ అండ్ జనరల్ పర్పస్ అండ్ మల్టీ టాస్కింగ్ పర్పస్ యూజ్ చేస్తాం అనమాట. సో LLMs వల్ల మనకి కన్వర్జేషనల్ ఏజెంట్, AI టూల్స్, స్మార్ట్ యాప్స్ పాసిబుల్ అవుతుంటాయి అనమాట. సో ఇది సమ్మర్ అండి. సో లాంగ్వేజ్ మోడల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ గురించి డిఫరెన్స్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను చూసిన వెంటనే రిప్లై ఇస్తాను. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే వీడియో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అని చెప్పేసి. సో ఓకేనా, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.